అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం అంకిత భావం అంటే డెడికేషన్. మనలో చాలామందికి కలలు ఉంటాయి. మంచి ఉద్యోగం కావాలి, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి, జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి, సమాజంలో ఒక గుర్తింపు సంపాదించాలి. కానీ ఒక ప్రశ్న, కలలు కనడం సరిపోతుందా? సమాధానం ఒక్కటే కాదు. ఆ కలలను నిజం చేసే శక్తి ఒకటే, అదే అంకిత భావం, డెడికేషన్. డెడికేషన్ అంటే ప్రతిరోజు ఒకే ఉత్సాహంతో పనిచేయడం, ఎవరు చూడకపోయినా నిజాయితీగా కష్టపడడం, ఫలితం ఆలస్యమైన ఆశను కోల్పోకుండా ముందుకు సాగడం. ప్రపంచంలో ప్రతి గొప్ప విజయం వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో కన్నీళ్లు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. కానీ ఆ మనుషులను నిలబెట్టింది వారి ప్రతిభ ఎంతైతే ఉందో వారి అంకిత భావం అంతకంటే ఎక్కువ ఉంటుంది. జీవితం కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తుంది. మనం ఎంత బలంగా ఉన్నామనేది కాదు, మనం ఎంత నిబద్ధతతో ఉన్నామో అని తెలుసుకోవడానికి పరీక్షిస్తుంది. ఒకరోజు అలసిపోవచ్చు, ఒకరోజు ఓడిపోవచ్చు, ఒకరోజు అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ మీ లక్ష్యం మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. మీరు దానిని వదిలిపెట్టినప్పుడే అది ముగుస్తుంది. గుర్తుంచుకోండి, విజయం ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు అంకిత భావంతో చేసిన ప్రయత్నం ఒకరోజు విజయంగా మీ ముందుకు వస్తుంది. ఒక రైతు విత్తనం నాటిన రోజే పంట కోసం ఎదురు చూడడు. ఎందుకంటే అతను ప్రతిరోజు నీరు పోస్తాడు, కలుపు తీస్తాడు, ఓపికగా ఎదురు చూస్తాడు. ఎందుకంటే తన శ్రమ మీద నమ్మకం ఉంటుంది కాబట్టి. అలాగే మీ జీవితంలో కూడా వెంటనే ఫలితం రాకపోవచ్చు. నిరాశ చెందకండి. మీరు చేస్తున్న నిజాయితీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఇతరులతో పోల్చుకొని మీ ప్రయాణాన్ని ఆపకండి. ప్రతి ఒక్కరి సమయం వేరు, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీ పని ఒక్కటే, నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా మారడం. మీ కలల కోసం కష్టపడండి, మీ కుటుంబం కోసం పోరాడండి, మీ భవిష్యత్తు కోసం త్యాగాలు చేయండి. ఈరోజు మీరు చేసే కష్టం రేపు మీ జీవితాన్ని మార్చి ఆశీర్వాదంగా మారుతుంది. చివరగా ఒక సందేశం, అదృష్టం అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతిభ తలుపు తెరవచ్చు. అంతకంటే అంకిత భావం ఆ తలుపును దాటి విజయ శిఖరానికి దారి తీసుకెళ్తుంది. మీ లక్ష్యానికి అంకితం ఇవ్వండి, మీ కష్టాన్ని నమ్మండి. ప్రపంచం మీ విజయం ఒకరోజు తప్పకుండా గుర్తిస్తుంది. ధన్యవాదాలు.